N24 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలన చేతగాక బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారన్న కేటీఆర్, కరోనా కష్టకాలంలోనూ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామన్న కేటీఆర్, కేసీఆర్ కు పేరొస్తుందని ఐటీ హబ్లను పక్కన పెట్టారని ఆరోపణ. తెలంగాణలో ఐటీ ఉద్యోగులు తగ్గడంపై సమాధానం చెప్పాలని డిమాండ్. చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే హైడ్రా అన్న కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అతిపెద్ద సంస్కరణ హైడ్రా. ప్రభుత్వ భూముల కబ్జాదారులపై హైడ్రా చర్యలు, న్యాయస్థానాలను గౌరవిస్తూ ఆక్రమణలపై చర్యలు చేపడతామన్న కాంగ్రెస్. రామాలయ నిర్మాణ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్న రఘురామ. రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని వ్యాఖ్య. రామాలయ నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్న రఘురామ. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. దేశ విద్యా వ్యవస్థకు ప్రహ్లాద్ జోషి అవమానం. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. విద్యాశాఖ బాధ్యతలపై ప్రహ్లాద్ జోషిని నిలదీత. సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై బోండా ఉమా ఫైర్. పార్టీ లైన్ దాటినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న బోండా. అంబటి రాంబాబును కలవడాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. పార్టీ నాయకత్వానికి పూర్తి వివరణ ఇచ్చారని స్పష్టం. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై హైడ్రా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన కొందరు కబ్జాదారులు కోర్టు తప్పుదోవ పట్టిస్తూ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో హైడ్రా ఒకటని తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలో సహజ నీటి ప్రవాహ మార్గాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్తులో వరద సమస్యలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా హైడ్రా పనిచేస్తోందని తెలిపారు. ఆక్రమణలకు పాల్పడిన వారు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం చట్టపరంగా తన వాదనను వినిపిస్తుందన్నారు. హైడ్రా చర్యల విషయంలో న్యాయస్థానాలపై ప్రభుత్వాన్ని పూర్తి గౌరవం ఉందన్నారు. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. Hydra జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోర్లు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసిండ్రు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు ఎన్ కన్వెన్షన్ గులగొట్టారు పేదోళ్ళది. అది డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు.
ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేయడం చేతగాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ను క్రమం తప్పకుండా చెల్లించిందని గుర్తు చేశారు. అప్పులు చేసినప్పటికీ వాటితో రాష్ట్రానికి అవసరమైన ఆస్తులు, మౌలిక వస్తువులు సృష్టించడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచామన్నారు. సంపన్న రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే ఇప్పుడు సమర్థంగా పాలించలేకపోతోందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో ఐటీ రంగాన్ని విస్తరించి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ఐటీ హబ్లు నిర్మించిందన్నారు. అయితే ఆ హబ్లను వినియోగిస్తే కేసీఆర్ కు పేరొస్తుందనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం వాటిని పక్కన పెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు తగ్గుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాతగానోడు అసమర్థుడు చదంటారు కదా, చెల్లని నానానికి గీతలు ఎక్కువ, శాతగానోడికి మాటలు ఎక్కువ. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవా? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ బ్రదర్. ప్రీవియస్ ఇయర్ బకాయిలు నెక్స్ట్ ఇయర్ కడతాం, అరియర్స్ అంటారు వాటి. అది కామన్ ప్రాక్టీస్. అది గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్. గవర్నెన్స్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అది వరుసగా ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత. మరి మాకు లేకుండానే 4,000 కోట్ల బకాయిలు కట్టినామా లేదా? 10 ఏళ్లలో 20,000 కోట్ల బకాయిలు కట్టినాం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా వల్ల ఎక్కడ పిల్లలకు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. అదే మీరు మాట్లాడితే గత బకాయిలు ఉంటాయి కదా, పాత కొత్త రోల్ ఓవర్ కాకపోతే ఏమైతే? మేము అధికారంలోకి వచ్చినాడు 72,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పిండ్రు. మేము దిగిపోయినాడు 3,52,000 కోట్లు మొత్తం అప్పు. అందులో తీసేస్తే 72,000 తీస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. న్యాచురల్గా నీకు వస్తుంది కదా, నెక్స్ట్ ఆస్తి వస్తుంది, అప్పు వస్తుంది. మరి మేము అధికారంలోకి వచ్చినాడు మొదటి నెలలో రాష్ట్ర రెవెన్యూ 4,000 కోట్లు, మేము దిగిపోయినాడు 18,500 కోట్లు. ఆస్తి పెంచాము, అప్పు కూడా కొంత పెరిగింది. కానీ దివ్యమైన రాష్ట్రాన్ని చేతిలో పెడితే నడపడం చేతగాక నోటికొచ్చిన మాగుడు ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? ఎందుకు పోతున్నాయి? ఎందుకు? నీ ప్రభుత్వమే చెప్తుంది కదా, నేను చెప్పడం కాదు. గవర్నర్ అడ్రస్లో, బట్టి విక్రమార్క గారి బడ్జెట్ అడ్రస్లో మీరే చెప్పారు 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయని. మరి 9,46,000 నుంచి 9,39,000కు ఎందుకు పడ్డాయి? మీరు ఐటీ హబ్బులు వాడుకోరు, జిల్లాల్లో మేము కట్టిన వాటిని వినియోగించుకోరు, అవి కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి జీర్ణించుకోలేరు. మేమేం చేయాలి దాన్ని? హైదరాబాద్ లోని ఖాజాగూడ చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు అందిన తర్వాత హైడ్రా చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఖాజాగూడ చెరువు పరిధిలో జరిగిన ఆక్రమణలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా అధికారులు చెరువు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఆక్రమణలను తొలగించిన తర్వాత ప్రస్తుతం చెరువు పునరుద్ధరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చెరువులను కాపాడటం, వాటి అసలు విస్తీర్ణాన్ని పరిరక్షించడం, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవడమే హైడ్రా లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. మరోవైపు హైడ్రాపై నమోదవుతున్న కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఒక లేక్ డెవలప్మెంట్ లాగా చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ డిఫరెంట్. గవర్నమెంట్ పైన ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ గురించి గవర్నమెంట్ పైన మాట్లాడుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది నిజంగా కోర్టు జడ్జి ఏది చెప్పినా కానీ న్యాయస్థానం పైన నమ్మకం ఉన్నది. దాంట్లో మనకు ఆప్షన్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి పోవచ్చు, సింగిల్ బెంచ్కి. సింగిల్ బెంచ్లో ఓడిపోతే డబుల్ బెంచ్కి పోవచ్చు. డబుల్ బెంచ్లో ఓడిపోతే మనకు సుప్రీం కోర్టు కూడా ఉన్నది. సో అల్టిమేట్ సుప్రీం కోర్టు వరకు ఉన్నది ఆప్షన్. కాబట్టి న్యాయస్థానం ఏదైతే మనది ఉన్నదో దాని ప్రకారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రక్షించే వ్యక్తి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ప్రహ్లాద్ జోషిపై తీవ్ర పదజాలంతో స్పందించిన రాహుల్ దేశ విద్యా వ్యవస్థకు, ప్రతి విద్యార్థికి ఆయన అవమానకరమని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది యువతులు చదువుతున్న విద్యా సంస్థలకు సంబంధించిన శాఖ ఆయన ఆధీనంలో ఉండటాన్ని భారత మహిళలు అంగీకరించారని పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలను ప్రహ్లాద్ జోషి ఖండించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించే వ్యక్తుల విషయంలో జవాబుదారీతనం ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. Something to think about it, the education minister of India, who after all these young people were protesting about the education system, and so many girls are protesting, they've been beaten, they've been thrashed. The BJP puts a man who is a defender of rapists. That's the most filthy type of man. There can be no filthier man than somebody who
says that rapists need protection. That is the Education Minister of India today. It's strange. It's a strange reaction from the Prime Minister that there are so many people in his cabinet. He could have chosen any one of them, but he chooses a person who protects rapists. It's quite amazing. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఏపీ ఐఐసి రీఫ్రాక్టరీస్ భూముల వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సంబంధిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొనతాల రామకృష్ణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏపీ ఐఐసి రీఫ్రాక్టరీస్ భూముల ప్రస్తుత పరిస్థితి, వాటికి సంబంధించిన వివాదాలు, ప్రభుత్వానికి ఉన్న అవకాశాలపై కమిటీ చర్చించింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు భూముల విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు పరిశీలిస్తున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇదే సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్కాడ్ సమస్యలపైన చర్చించారు. నిర్వాసితులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. పెండింగ్ సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా పిటిషన్ కమిటీ పనిచేస్తోందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కార్డ్స్ కు సంబంధించి ఏపీ రిఫ్రాక్టరీస్ కి గతంలో ఇచ్చిన 174 ఎకరాల స్థలం 22A సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఏపీఐఐసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారితో చర్చ జరిగింది. గాజువాక నియోజకవర్గంలో అగనంపూడి హైవేకి ఆనుకొని 173 ఎకరాలు రిఫ్రాక్టరీస్ ల్యాండ్ ఉందండి. అంటే ఇది 1991లో ఏపీఐఐసి వారు, అప్పుడు ఐడిసి అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక రిఫ్రాక్టరీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 3-4 ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఆ యూనిట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంత డబ్బులు లోన్ ఉంది దానిపైన, ఒక 19 కోట్లు లోన్ తీసుకున్నారు ఆ రోజుకి అని చెప్పేసి ఉంది. ఆ తర్వాత ఆ లోన్ పైన 45 కోట్లకి ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చినట్టుగా వినికిడి ఉంది. కానీ ఆ విలువ, ఆ ల్యాండ్ విలువ 2000 కోట్ల పైన ఉంటుందన్నమాట. త్వరితగతిన బ్యాంకర్స్తో మాట్లాడి, ఎందుకంటే ఆ కొనుక్కున్నటువంటి వారు ఎవరో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఆ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి ఏపీఐసికి సంబంధించింది కనుక ఇది ఎన్ఓసి ఇవ్వనని చెప్పేసి అడ్డుపెట్టడం కూడా జరిగిందని విషయం మరి తెలిసింది. అందుకనే గవర్నమెంట్కి చేతికి వచ్చేటట్టుగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. అయితే అక్కడ 175 ఎకరాలు సుమారు 2000 కోట్లు విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం మంచి ఐటీ కంపెనీస్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అండి. దీంతో పాటు ఆర్కాడ్ 1200 వరకు డౌట్ఫుల్ కార్డ్స్ ఉన్నాయని చెప్పారు. మరి పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్డ్స్ కూడా రెగ్యులేట్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రామాలయం నిర్మాణానికి సంబంధించిన న్యాయ వివాదంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించిందని వెల్లడించారు. దీంతో ఆలయ నిర్మాణానికి సంబంధించిన న్యాయపరమైన అంశంలో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. రామాలయం నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. దీన్ని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నాలు సరికాదన్నారు. స్థానిక ప్రజల ఆకాంక్షలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగానే ఆలయ నిర్మాణ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. న్యాయస్థానాల తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఆలయ నిర్మాణంపై అనవసర వివాదాలు సృష్టించకుండా అభివృద్ధికి సహకరించాలని కోరారు. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించిన తదుపరి కార్యక్రమాలు నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతాయని తెలిపారు. కోర్టుకి గతంలో హైకోర్టులో జరిగిన విషయాలు తెలీదు. సో ముందుగా హైకోర్టులో ఏదన్నా ఉంటే మీరు హైకోర్టులో వేసుకోవచ్చు కదా అని సుప్రీంకోర్టు అన్నప్పుడు మా న్యాయవాది ఆల్రెడీ కోర్టులో ఇది ఆర్డర్ వచ్చింది, మేము అక్కడ సబ్మిట్ చేసామని చెప్పి ఆయన చదివి వినిపించిన తర్వాత, ఓ ఆల్రెడీ ద మ్యాటర్ ఈస్ డిస్పోజ్డ్ బై హైకోర్ట్, దెన్ వెర్ ఈస్ ఎనీ పాయింట్, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఇంటర్ఫియరింగ్ అని చెప్పి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఆ ఇష్యూని వీఆర్ డిస్మిసింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దేవాలయ నిర్మాణం గన్నవరం దగ్గర, ఆశ్రమం దగ్గర ఆల్మోస్ట్ 70% చెక్కటం అంతా అయిపోయింది. నవంబర్ నెలాఖరికి ఆలయం పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా పలాస హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న అనుచరుడు సిద్ధార్థ్ త్యాడికి కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆరవ్ వర్మతో పాటు సిద్ధార్థ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఇద్దరు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తయింది. అయితే ఆయన పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్లో ఉంచింది. దీంతో అప్పలరాజు బెయిల్ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందని ఆసక్తికరంగా మారింది. హుస్నాబాద్ రైతు వేదికలో ఏఈఓ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ బంక చందు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్నరాజు, మార్కెట్ డైరెక్టర్ బొంగోరి శ్రీనివాస్, ఏఈఓ విజయ్, గుర్రాల సంజీవరెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారులు సూచనలు చేశారు. తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు వివరించారు. కందులు, నువ్వులతో పాటు 9 రకాల విత్తనాలు, వివిధ కూరగాయల గింజలను రైతులకు అందించేందుకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ విత్తనాలు 3 రోజుల పాటు రైతులకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని కోరారు. అధికారులు కూడా ఉన్నారు కాబట్టి వారి సూచనలు పాటించి మీరు ఇక్కడ విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని మేము రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు, సోషల్ మీడియా ట్రోలింగ్ పై సినీ నటుడు అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనవసరమైన గొడవలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయం, శక్తిని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికి 100% ఎనర్జీ మాత్రమే ఉంటుందని, దానిని ద్వేషం, ట్రోలింగ్, నెగిటివిటీ కోసం వృధా చేసుకోవద్దని చెప్పారు. మనకు నచ్చని విషయాలు, నచ్చని హీరోల గురించి నిరంతరం విమర్శలు చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం మంచిదన్నారు. మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ ఇష్టమైన సినిమాలు చూస్తూ జీవితాన్ని ఆస్వాదించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇతరులను విమర్శించడం, అభిమాన సంఘాల పేరుతో గొడవలకు దిగడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగాలని అభిమానులకు పిలుపునిచ్చారు. జీవితంలో మనకు లభించే సమయాన్ని మంచి పనులకు ఉపయోగించుకోవాలన్నారు. అభిమానంతో పాటు ఇతరుల అభిప్రాయాలను గౌరవించే సంస్కృతి కూడా ఉండాలని అల్లు అర్జున్ సందేశం ఇచ్చారు. వారిని హేట్ చేసి, వారిని ట్రోల్ చేసి ఈ టైం వేస్ట్ చేసుకోవద్దు. నచ్చని వదిలే ఖర్చు నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందరూ కలెక్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమా వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయాల్సిన అందరి విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఒక అనవసరమైన హేట్రెడ్, అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయండి. మీ టైం చాలా వాల్యుబుల్. మీ టైం, మీ ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి. మీరు చదువుకోండి, కూడా చేస్తుంది. మీకు నచ్చిన విషయం మీకు ఖర్చు పెట్టండి. That's all I want to say. Thank you so much. క్యూబాపై
క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆర్థిక వాణిజ్య ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ దేశానికి అండగా నిలవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. ఆలేరులోని టీఎన్జీఓఎస్ భవనంలో ఆలేరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిద్దాం, క్యూబాకు అండగా నిలబడదామనే అంశంపై సెమినార్ నిర్వహించారు. మొరగాడి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జహంగీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆర్థిక వాణిజ్య ఆంక్షలు ఆ దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయని విమర్శించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆత్మగౌరవంతో సోషలిస్టు విధానాలతో ముందుకు సాగుతున్న క్యూబా పోరాటం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. సెమినార్లో పాల్గొన్న వామపక్ష పార్టీల నేతలు అమెరికా ఆధిపత్య విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. క్యూబా ప్రజలకు సంఘీభావం ప్రకటించడంతో పాటు వారికి మద్దతుగా నిధులు సేకరించాలని కోరారు. మరి చిన్న జనాభా ఉన్నటువంటి విస్తారమైనటువంటి భూభాగం ఉందన్న, ఎందుకు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నది, ప్రపంచాన్ని అన్ని దేశాలను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నది ఏంటి? దాని దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమిటి? అన్ని దేశాలు అమెరికాకి ఎందుకు భయపడుతున్నాయి? అన్ని దేశాలు భయపడుతుంది మామూలు కాదు. తన మిత్ర దేశాలు కూడా 70 దేశాలు భయపెట్టించింది ఈ మధ్య కాలంలో. తన ఫ్రెండ్స్ని కూడా భయపెట్టించింది. తన ఫ్రెండ్స్ ఉన్నటువంటి కెనడాను, ఇటలీని, జర్మనీని, ఫ్రాన్స్ని, బ్రిటన్ అన్ని దేశాలను కూడా భయపెట్టిస్తున్నది. ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి చిన్న చిన్న దేశాలను భయపెట్టిస్తున్నది. మనలాంటి డెవలప్ అవుతున్నటువంటి దేశాన్ని కూడా భయపెట్టిస్తున్నది. ఏంటి అమెరికా దగ్గర అత్యశక్తి? అయితే ఈ టాపిక్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు దీని మీదనే ఆలేరులో ఎందుకు చర్చ పెట్టాల్సి వచ్చింది? కారణం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న విషయాలు ఉన్నాయి. క్యూబా అనేటువంటి ఒక చిన్న దేశం మీద ఎందుకు అంత పాలన చేతగాక బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారన్న కేటీఆర్, కరోనా కష్టకాలంలోనూ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామన్న కేటీఆర్, కేసీఆర్ కు పేరొస్తుందని ఐటీ హబ్లను పక్కన పెట్టారని ఆరోపణ. తెలంగాణలో ఐటీ ఉద్యోగులు తగ్గడంపై సమాధానం చెప్పాలని డిమాండ్. చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే హైడ్రా అన్న కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అతిపెద్ద సంస్కరణ హైడ్రా. ప్రభుత్వ భూముల కబ్జాదారులపై హైడ్రా చర్యలు, న్యాయస్థానాలను గౌరవిస్తూ ఆక్రమణలపై చర్యలు చేపడతామన్న కాంగ్రెస్. రామాలయ నిర్మాణ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్న రఘురామ. రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని వ్యాఖ్య. రామాలయ నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్న రఘురామ. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. దేశ విద్యా వ్యవస్థకు ప్రహ్లాద్ జోషి అవమానం. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. విద్యాశాఖ బాధ్యతలపై ప్రహ్లాద్ జోషిని నిలదీత. సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై బోండా ఉమా ఫైర్. పార్టీ లైన్ దాటినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న బోండా. అంబటి రాంబాబును కలవడాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. పార్టీ నాయకత్వానికి పూర్తి వివరణ ఇచ్చారని స్పష్టం.